నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరి పంట దిగుబడులకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలను ప్రకటించి ప్రభుత్వమే రైతుల వద్ద నుండి కొనుగోలు చేయాలని కోరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. సేవలకు అత్యుత్తమ పురస్కారం అందుకున్న పెద్దిరెడ్డి దస్తగిరిరెడ్డి. ఘనంగా ప్రారంభమైన రామకృష్ణ నేచర్ క్యూర్ యోగా క్లినిక్. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలో వెలిసిన రామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి 1,00,000 బిల్వార్చన మరియు 1,00,000 కుంకుమార్చన. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పండించిన వరి పంట దిగుబడులను ప్రభుత్వం మార్కెట్ల ద్వారా గిట్టుబాటు ధరను ప్రకటించి ప్రభుత్వమే రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి ఆదుకోవాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు మాజీ ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల బిచేంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు రామలింగారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, యూనస్, శిల్ప భువనేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పండించిన వరి పంటకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులకు మార్కెట్ల ద్వారా మద్దతు ధరను ప్రకటించి వరి పంట దిగుబడులను కొనుగోలు చేశారని గుర్తుకు చేశారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించి మార్కెట్ల ద్వారా వరి పంట దిగుబడులను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. క్వింటాకు 1,800 రూపాయల నుండి 2,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని సూచించారు. రైతుల విషయంలో మాత్రం ఈ రైతులకు వడ్లకు గిట్టుబాటు ధర అంతకు ముందు మా ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి 2024 వరకు మాత్రం ఖచ్చితంగా రైతులకు మద్దతు ధర మనం ఉండే విధంగా ఒక్కొక్క రైతుకు మనం 2,000 రూపాయలు మనం 75 కేజీల మూటను మాత్రం బ్యాగును 2,000 నుంచి అంటే 1,800 2,000 రూపాయల లోపల ఖచ్చితంగా వాళ్ళకు రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా మనం ఇవ్వడం. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ 2,250 రూపాయల మద్దతు ధర ప్రకటించినా కూడా ఈ రోజు రైతులకు ఒక్కసారి చూసుకుంటే మామూలుగా ఆ ప్రకారమైన కూడా 1,700 రూపాయలు ఖచ్చితంగా ఏ రైతు కూడా నష్టం జరగకుండా మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మద్దతు ధర ప్రకారం కూడా ఇవ్వాలి. కానీ ఈ రోజు 1,450 1,500 కంటే ఎక్కువగా రైతులను దగ్గర కొనని పరిస్థితులు ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇంతకు ముందు ఏదైతే మేము ఆ ప్రభుత్వం ఉన్నదో జగనన్న మొత్తం మార్కెట్ నుంచి కానీ లేకుంటే మనం గవర్నమెంట్ వాళ్ళ నుంచి ఖచ్చితంగా రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా ఏ ప్రోడక్ట్ రైతులు పండించిన పంటకు కూడా మద్దతు ధర లేకపోతే ఖచ్చితంగా మార్కెట్ లో ఆ రేటు రాకపోతే మనం ప్రభుత్వం నుంచినే కొన్ని రైతులకు అన్యాయం జరగకుండా చూసిన పరిస్థితి. ఇప్పుడు కూడా రైతులందరినీ కూడా రైతులు ఎంతో ఈ వర్షాలు ఎక్కువడం దానిలో కూడా కొంతమంది బాగా రైతులందరూ ఇబ్బంది పడి అటువంటి రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే మాత్రం రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ వడ్ల విషయంలో మాత్రం ప్యాడీ విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు రైతులకు ప్రభుత్వమే కొని వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలని ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తుందో మీరు ఆ బోనస్ ఇస్తారో ఎవరో కానీ కనీసం రైతులకు ఆ సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ధర కంటే కొద్ది రేటు ఎక్కువ అంటే ఏదైతే మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1,800 నుంచి ఆ రేటు పైన ఉండే 2,000 మధ్య ఆ రేటు ఖచ్చితంగా వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్ లో ఉన్న బకాయి వేతనాలు చెల్లించాలని, జీవో నంబర్ 7 ప్రకారం 104 డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు చెల్లించాలని, పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిహెచ్సిల ద్వారా 104 సేవలను నిర్వహించాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆప్కాస్ లో విలీనం చేయాలని, పిఎఫ్ సొమ్మును వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ 104 ఉద్యోగులు నంద్యాల పట్టణంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా నిరసన దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్ లో ఉన్న బకాయి వేతనాలు చెల్లించాలని, జీవో నంబర్ 7 ప్రకారం 104 డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు చెల్లించాలని, పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
సమస్యల పరిష్కారం కాని ఎడల తరువాత రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, 104 యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, అధ్యక్షులు జగదీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ హుసేన్ బాషా, కోశాధికారి మహేష్లతో పాటు 104 ఉద్యోగులు మరో 70 మందికి పైగా పాల్గొనడం జరిగింది. ఫార్మా ఫౌండేషన్ కు అప్పగించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఉద్యోగులను అనేక ఇబ్బందులకు గురి చేయడము జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము పిహెచ్ల ద్వారా నేరుగా ప్రభుత్వమే సేవలను కొనసాగించేలా చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయి వేతనాలను అరబిందో ఫార్మా కంపెనీ నుండి విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వాహనాలకు ఇన్సూరెన్సులు ఫిట్నెస్ సౌకర్యాన్ని కల్పించేలా చర్యలు చేపట్టాలని, ఇప్పటికే పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి వీళ్లకు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని వెంటనే చెల్లించాలా, వాటిని నేరుగా ప్రభుత్వము చర్యలు తీసుకొని ఫార్మా కంపెనీ ద్వారా అన్ని పూర్తిగా పెండింగ్ లో ఉన్న వాటన్నింటినీ చెల్లించేలా కూడా చర్యలు చేపట్టాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 104 ఉద్యోగులు చేస్తున్నటువంటి సేవలను ప్రభుత్వం ఇప్పటికైనా కానీ గుర్తించాలా, ప్రైవేటు పరము చేయకుండా ఆప్కాస్లో విలీనం చేస్తామని చెప్పేసి మాట కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే వాటిని నెరవేర్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఒక కుటుంబము బతకాలంటే కనీస వేతనము 26,000 ఇవ్వాలి. అలా కాకుండా ఇప్పటి వరకు కేవలము అరకొర వేతనాలు ఇచ్చి వాటిని కూడా ఒకటో తేదీలోపు వేయకుండా అనేక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రతి నెల 1వ తేదీ వేయాలని చెప్పేసి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి న్యాయమైన సమస్యలను 104 ఉద్యోగులు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినారు. కానీ నేటి వరకు స్పందించడం లేదు. ప్రభుత్వము చొరవ చూపి మా యొక్క డిమాండ్లన్నిటినీ నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క 104 ఉద్యోగుల యొక్క ఈ శాంతియుత ధర్నా ఈ ఆదివారం నిర్వహించడం వల్ల మేము మిగిలిన దినాలలో నిర్వహించకపోవడానికి కారణం ఏమిటంటే, ప్రజల యొక్క ఆరోగ్య అవసరాలకు నిర్వహించినటువంటి సేవలకు ఎటువంటి విఘాతం కలగకుండా మా యొక్క నిరసనను శాంతియుతంగా తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క నిరసనను ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చే విధంగా మాకు సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నాము. లేని ఎడల దీని తర్వాత మేము ప్రభుత్వానికి వివిధ రూపాలలో ఇంకా తీవ్రమైనటువంటి ఆందోళన చర్యలు చేపడతామని 104 యూనియన్ సంఘం జనరల్ సెక్రటరీ ప్రశాంత్ గా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా నంద్యాల జిల్లా సిఐటియు ప్రెసిడెంట్ లక్ష్మణ్ సార్ గారు మరియు జిల్లా 104 యూనియన్ సంఘం అధ్యక్షులు జగదీష్ గారు మరియు సంఘ సభ్యులు అందరూ ఈ ధర్నాలో పాల్గొని విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు, పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. నంద్యాల ఎన్జిఓ కాలనీలోని శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్జిఓ కాలనీ శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్థానిక బృందావనం ఆడిటోరియంలో సమగ్రత స్ఫూర్తికి చిహ్నంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ న్యాయ నిర్ణేత డాక్టర్ ఏఎస్ వస్తారాని ముఖ్య అతిథిగా హాజరై అవార్డును అందించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రామకృష్ణారెడ్డి, శివకుమార్ రెడ్డి, ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. బ్యాంకింగ్ రంగంలో విశిష్ట సేవలు అందించి తన ఉద్యోగానికి రాజీనామా చేసి తనలాగే ఎంతో మంది విద్యార్థులను బ్యాంకింగ్ రంగంలో చూడాలన్న లక్ష్యంతో శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ను స్థాపించిన ఆయన సుమారు 42,500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే తాను పుట్టిన స్వగ్రామమైన సంజామల మండలం మంగపల్లి గ్రామంలో పేద ప్రజల కోసం తన తండ్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి జ్ఞాపకార్థం తన తండ్రి అందించిన 10 ఎకరాల స్థలంలో ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రిని స్థాపించి స్థానిక ప్రజల కోసం ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. తన సొంత ఖర్చులతో అత్యవసర ప్రమాద స్థితిలో ఉన్న రోగుల కోసం ఉచితంగా అంబులెన్స్ ను నిర్వహిస్తున్న మహోన్నతుడిగా డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఎంతో సేవ గుణాన్ని కలిగిన వ్యక్తికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారని, తాను అందించిన సేవలకు గుర్తుగా విశిష్టమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డును అందించడం సంతోషంగా ఉందని తెలిపారు.
నిరుద్యోగుల కోసం తన ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. రికార్డు స్థాయిలో 50,000 మందికి ఉద్యోగాలు పొందేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. వారు చేసిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్లు మౌలాలి రెడ్డి, శేక్షావలి రెడ్డి, శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన బ్యాంకు ఉద్యోగులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సో భవిష్యత్తులో రాబోయేటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం బ్యాంకింగ్ రంగంలో విద్యార్థులను ప్రవేశపెట్టినట్లయితే అది మంచి ఆర్థిక మన దేశానికి ఆర్థిక వృద్ధిని కలిగించే పరిస్థితి తయారవుతుంది. కానీ చైనా కూడా 1 విధానాన్ని ఈరోజు విడిచిపెట్టి 3 or 4 అనేటువంటి విధానానికి అది ప్రవేశపెట్టడం గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగం పాస్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య న్యూస్ కొరియన్ గవర్నమెంట్ వారు 18 మంది పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము అవార్డులు ఇస్తాము. సో సమాముఖంగా ఈ యొక్క ఫంక్షన్ ఇచ్చేసినటువంటి ఎంప్లాయీస్, ఓల్డ్ స్టూడెంట్స్, ఓల్డ్ ఎంప్లాయీస్ వచ్చినటువంటి వారికి పేరు పేరున మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు తెలియపరుస్తూ, నాతో పాటు పనిచేసి నాతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిటైర్ అయిన తర్వాత కూడా నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినటువంటి నా ప్రియ మిత్రులు లంకారవి గారు, సుద్దమంద రామోబులిస్ గారు, గురుప్రసాద్ దేశపాండే గారు, అట్లాగే సిద్దిక్ గారు, అట్లాగే వేణు గారు, వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ, దయచేసి ఇప్పటికే కాలాతీతం అయిపోతున్నాను. ఇంకా ఎక్కువసేపు నేను మాట్లాడేటైతే నంద్యాల పట్టణం భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం ఎదురుగా ఉన్న రామకృష్ణ నేచర్ క్యూర్ యోగా క్లినిక్ ను ఆదివారం యోగా చైతన్య ట్రస్ట్ అధ్యక్షులు నరసింహారావు ఘనంగా ప్రారంభించినట్లు యోగా గురువు దామోదర్ రెడ్డి తదితర ముఖ్యులు హాజరయ్యారు. యోగా క్లినిక్ నందు అన్ని రకాల జీవనశైలికి సంబంధించిన వ్యాధులకు, దీర్ఘకాలిక వ్యాధులకు, అన్ని రకాల నొప్పులకు ప్రకృతి సిద్ధమైన పద్ధతి ద్వారా చికిత్స చేయబడునని డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారణాసి వాసు, భవనాసి మహేష్, డాక్టర్ మధుసూదన్ రావు, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి, దివి హయగ్రీవాచార్యులు, యోగానంద పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. రామకృష్ణ నేచర్ క్యూర్ యోగా క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ రామకృష్ణారెడ్డిని ముఖ్య అతిథులు ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. నా పేరు డాక్టర్ గుమ్మడి రామకృష్ణారెడ్డి. సో ఇవాళ మన నంద్యాలలో రామకృష్ణ నేచర్ క్యూర్ అండ్ యోగా క్లినిక్ ప్రారంభోత్సవం జరిగింది. కావున నంద్యాల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఇక్కడ మా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్న అన్ని రకాల జీవనశైలి వ్యాధులకు, అన్ని రకాల నొప్పులకు ఇక్కడ మా దగ్గర ప్రకృతి ప్రసిద్ధమైన ట్రీట్మెంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అందరూ వచ్చి విచ్చేసి ఒకసారి క్లినిక్ ని ఇవాళ ప్రారంభోత్సవం కనుక విచ్చేసి చూసి అన్ని ట్రీట్మెంట్స్ ఉపయోగించే సేవలను ఉపయోగించుకోగలరని ప్రార్థిస్తున్నాము. నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లాలోనే మొట్టమొదటిగా యోగా న్యాచురోపతి క్లినిక్ మా అబ్బాయి గుమ్మడి రామకృష్ణారెడ్డి ద్వారా ప్రారంభించబడింది. సో ఈ న్యాచురోపతి యోగా దాంట్లో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, అలాగే జీవనశైలి వ్యాధులన్నిటి కూడా తగ్గించుకొని హాయిగా జీవించడానికి తగిన ఆధునికమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. అందరూ ఇచ్చేసి ఒకసారి చూసి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలో వెలిసిన రామాలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటల నుండి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి 1,00,000 బిల్వార్చన మరియు 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మార వెంకట సుబ్బయ్య, శయంతివారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఇంద్రకంటి భార్గవ రామశర్మ నిర్వహించడం జరిగింది. అలాగే కార్తీక మాసోత్సవాల్లో ఈ ఆలయంలో నిర్వహించనున్న అన్ని కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు.
అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. శివుడికి విష్ణువుకి అభేద్యమైనటువంటి ఈ మాసమున విశిష్టమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఎస్బీఐ కాలనీ రామాలయం నందు నిర్వహించబడుతున్నవి. అందులో విధిగా ఈ రోజున అనగా ఆదివారము ఉదయం 10 గంటల నుండి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు శోభనకర్తలైనటువంటి మారం వెంకట సుబ్బయ్య, ధర్మపత్ని శమంతి గారుల ఆధ్వర్యంలో అనిర్విరామంగా జరుగుతూ ఉన్నవి. అలాగే కార్తీక పౌర్ణమి నాడున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములంతా కూడా జరుగుతాయి. ఆ తర్వాతి చివరి రోజున కార్తీక అమావాస్య రోజున కూడా ద్వితీయ వార లక్ష బిల్వార్చన కూడా మన గుడి యందు నిర్వహించడానికి కార్యకర్తలు కూడా సంకల్పించి ఉన్నారు. కావున భక్తాలందరూ కూడా అశేషముగా విశేషముగా జరుపబడేటువంటి ఈ కైంకర్యంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా సుఖప్రదులవుతారని చెప్పి ఆశిస్తూ అందరికీ ఓం నమః శివాయ. నా పేరు ఇంద్రకంటి భార్గవ రామశర్మ, ఎస్బీఐ కాలనీ రామాలయం అర్చకుడిగా వ్యవహరిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరి పంట దిగుబడులకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలను ప్రకటించి ప్రభుత్వమే రైతుల వద్ద నుండి కొనుగోలు చేయాలని కోరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. సేవలకు అత్యుత్తమ పురస్కారం అందుకున్న పెద్దిరెడ్డి దస్తగిరిరెడ్డి. ఘనంగా ప్రారంభమైన రామకృష్ణ నేచర్ క్యూర్ యోగా క్లినిక్. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలో వెలిసిన రామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.